మానకొండూరు సీఐ సంతోష్ అక్రమాలకు పాల్పడుతున్నాడని రవీందర్ అంటున్నాడు. సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని డీజీపీని కోరాడు. అలాగే తన పొలంలో కాలువ తవ్విన వారిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు రవీందర్. లక్ష్మీపురం గ్రామంలో మా భార్య ఉప్పు పద్మ ఉప సర్పంచ్. అక్కడ మా యొక్క గ్రామంలో నా పేరు మీద మా భార్య పేరు మీద కలిపి 7 ఎకరాల భూమి సర్వే నంబర్ 273, 274, 254 పట్టాకు కబ్జాకు గత 20 ఏళ్ళ నుంచి మేమే ఉన్నాం, మేమే దున్నుకుంటున్నాం. అందులో నుంచి ఎలాంటి ఎస్ఆర్ఎస్పి కాల్వ లేకున్నాను. గత 15 రోజుల కిందట అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఎడ్ల సుగుణాకరు, ఉప్పు వెంకటేశం అతని కుమారులు ఎడ్ల రాజు, ఎడ్ల మోహను, ఈ 4 వ్యక్తులు దౌర్జన్యంగా పోలీస్ సిబ్బందితో వచ్చి నా యొక్క పొలం నుండి కాలువ తీయడం జరిగింది అక్రమంగా. నాకు దాదాపుగా 30 గుంటల భూమికి నష్టం వచ్చింది. ఈ నష్టానికి నేను కలెక్టర్ గారికి వెంబడే ఫిర్యాదు చేశాను. అక్కడ ఉన్న సిపి గారికి చెప్పాను, కరీంనగర్ సిపి గారికి, అదేవిధంగా ఏసీపీ గారికి కంప్లైంట్ చేశాను, ఎస్ఆర్ఎస్పీ ఎస్సీ గారికి చేశాను. వీరందరికీ చేసి మీరు అక్రమంగా తీసారు సార్ అని చెప్తే అక్కడికి ఫీల్డ్ మీదకి ఏఈ గారిని పంపించారు. ఏఈ గారు మా తప్పైంది, ఈయన కాలువ లేదు, ఈ మండల సర్వేరు ఇచ్చిన నక్ష ప్రకారం ఈనంగా లేదు కనుక ఈ పక్క నుంచి తీసుకోండి అని తను చెప్పడం జరిగింది. తన వాయిస్ రికార్డు సుధా ఇందులో ఉంది. అట్లా తీయకుండా మధ్యలో నా మట్టుకే తీసి నా పొలం అంతా మొత్తం 7 ఎకరాలు నష్టం చేసినారు. అదేవిధంగా వీళ్ళంతా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి వీరందరిపైన క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి ఈరోజు డీజీపీ గారిని కలవడం జరిగింది హైదరాబాద్లో. అదేవిధంగా మానకొండూరు సిఐ సంతోష్ గారు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ల్యాండ్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి నా యొక్క ల్యాండ్లో నిన్న అక్రమంగా మళ్ళా కాలువ తీసిండు. కాలువ తీసుకుంటూ నా బామ్మారి అక్కడ పొలం దుంతే నా బామ్మారిని కొట్టి మరీ టౌన్లో ఒక 7-8 గంటలు పెట్టుకొని నానా ఇబ్బందులకు గురి చేసిండు. ఆ సిఐ పైన వెంబడే సస్పెండ్ చేయాలని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని, అదేవిధంగా డీజీపీ గారిని, కరీంనగర్ సిపి గారిని కోరడం జరిగింది. అదేవిధంగా గత 6 నెలల నుంచి ఈ సిఐ గారు నా మీద కక్ష కట్టి అక్రమ కేసులు నా పైన, నా భార్య పైన, అదేవిధంగా మా తమ్ముని పైన, మా అమ్మ పైన, ఇదేం సార్ ఈ కేసులు ఎందుకు పెడతారు, నా భూలకే కాలువ తీసారు, నాకే నష్టం జరిగింది, పక్క పంటలు పిటిషన్ ఇస్తే వాళ్ళు ఉడిపితే నా మీద ఎందుకు పెడతారు సార్ అని అడిగితే, నువ్వెవనివి, నువ్వు రిపోర్టర్ అయితేంది, నువ్వేం బిక్కుంటావు బిక్కో, నీకు దమ్మున్నది చేసుకో, నువ్వు హెచ్ఆర్స్కి ఇచ్చుకో, టీవీ ఛానల్ ఇచ్చుకో, లేదంటే నువ్వు హైకోర్టుకు పో, నీ దమ్మున్న పని చేసుకో అని చెప్పి నానా బూతులు తెచ్చి నన్ను దవడానికి కొట్టడంతో జరిగింది.